హాయ్ ఫ్రెండ్స్, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి చాలా కీలకమైన పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. దానికి సంబంధించిన కీలక అప్డేట్స్ కూడా మనకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా యుద్ధం ముగిసిపోయే వాతావరణాన్ని మనకు కళ్ళగడుతున్నాయి. అంతేకాకుండా జరుగుతున్న పరిణామాలు భారతదేశానికి చాలా మేలు చేసే విధంగా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి జరుగుతున్న పరిణామాలు ఇవాటి వరకు ఈ క్షణం వరకు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ వారు ముగిసే విధంగా 15 రోజుల్లోనే భారీ డీల్ ఒకటి కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఒప్పించడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కృషి దాదాపు ఫలించినట్లే మనకు కనిపిస్తున్నది. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత 4 రోజులుగా ఇంకో పనేది పెట్టుకోకుండా రష్యా ఉక్రెయిన్ వారి మీదనే దృష్టి కేంద్రీకరించారు. ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు పుతిన్తో అలస్కాలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఆ నెక్స్ట్ డేనే అంటే ఆ మర్నాడే యూరోపియన్ నాయకులతో మాట్లాడి పుతిన్తో ఏం మాట్లాడాడు అనే విషయాన్ని అంటే ఆ చర్చల సారాంశాన్ని ఆ యూరోపియన్ నాయకులకు చెప్పారు. ఆ వెంటనే అంటే ఆ ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఏం జరిగిందనే విషయం మీద మళ్ళీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్ హౌస్కి పిలిపించుకొని పుతిన్తో ఏం మాట్లాడాను, యూరోపియన్ యూనియన్ నాయకులతో ఏం మాట్లాడాను, మొత్తంగా ఎలాంటి అవుట్కమ్ వచ్చింది అనే విషయం మీద జెలెన్స్కీ కూడా తెలియజేసింది. అంటే జెలెన్స్కీతో ఒక పక్క సమావేశం జరుపుకుంటూనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. యుద్ధం విరమించడానికి రష్యా ఏం కోరుకుంటున్నదో అది చేయడానికి జెలెన్స్కీని నేను ఒప్పించాను అని ట్రంప్ పుతిన్కు చెప్పినట్లు సమాచారం. దీనికి పుతిన్ కూడా చాలా సానుకూలంగా స్పందించినట్లు రష్యా అధికార వర్గాలు తెలిపాయి. ట్రంప్ పుతిన్ మధ్య సోమవారం నాడు దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్ సంభాషణలు జరిగాయని రష్యా అధ్యక్షుడి కార్యాలయం క్రెమ్లిన్ అధికారికంగానే ప్రకటించింది. అంటే మొత్తంగా చాలా కీలకమైన పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే పుతిన్ కూడా ట్రంప్కు తాను కూడా యుద్ధం కోరుకోవడం లేదని, తప్పని స్థితిలోనే యుద్ధం చేయాల్సి వస్తుందని చాలా క్లియర్ కట్గా చెప్పినట్లు మనకు రష్యా అధికార వర్గాలు మీడియాకు చెప్పాయి. అంటే తమ డిమాండ్లను ఒప్పుకుంటే కాల్పుల విరమణకు అభ్యంతరం లేదు అనే విషయాన్ని కూడా పుతిన్ చాలా స్పష్టంగా హామీ ఇచ్చినట్లు మనకు వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా పుతిన్ ఇంకొక ఆసక్తికరమైన ప్రతిపాదన కూడా చేసినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అదేంటంటే రాబోయే 15 రోజుల్లోనే తాను నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడతానని, ముఖాముఖి సంభాషణలు చేసుకుంటామని కూడా పుతిన్ చెప్పినట్లు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రకటించారు. అంటే ఇప్పటి వరకు నిప్పు ఉప్పుగా ఉండి ఒకరిపై ఒకరు యుద్ధం చేసి బాంబులు వేసుకొని కాల్పులు జరుపుకునే పరిస్థితి నుంచి ముఖాముఖి కూర్చొని చర్చించుకుంటాం, సమస్యను పరిష్కరించుకుంటామని అటు పుతిన్ ఇటు జెలెన్స్కీ ఒక అంగీకారానికి రావడమే ఒక పెద్ద డెవలప్మెంట్. ఇప్పుడు ఈ ఇద్దరు అంటే అటు పుతిన్ జెలెన్స్కీ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితే ఆ సమావేశంలోనే ఒక డీల్ కుదిరే అవకాశం ఉంది. ఇదంతా కూడా ట్రంప్ చాలా సంతోషిస్తున్న విషయం. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా యుద్ధాలు ఆపుతున్నాడనే పేరు తెచ్చుకొని నోబెల్ శాంతి బహుమతి ఆశిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన మధ్యవర్తిత్వంతోనే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే అది తనకెంతో పేరు తెస్తుందని ట్రంప్ అనుకుంటున్నాడు. అందుకే ఈ ఇద్దరి మధ్య సమావేశం కావాలి, కాల్పుల విరమణ జరగాలి, యుద్ధం ఆగిపోవాలి, శాంతి నెలకొనాలని ట్రంప్ ఆశిస్తున్నాడు. ఇక జెలెన్స్కీల ట్రంప్ జెలెన్స్కీల సమావేశం తర్వాత ఇంకొక ఆసక్తికరమైన పరిణామం కూడా చోటు చేసుకున్నది. అదేంటంటే రష్యా ఉక్రెయిన్ దేశాల విదేశాంగ అధికారుల మధ్య చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 2 దేశాల మధ్య మళ్ళీ మంచి సంబంధాలు నెలకొనడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ను ఆ అధికారులు ఇప్పుడు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా మనం పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తే అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ఈ 3 దేశాల మధ్య భారీ డీల్ కుదిరినట్లు, అంటే కుదరడానికి రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఓకే, డీల్ కుదురుతుంది. డీల్ ఏ అంశాల మీద కుదరాలి, ఏ అంశాలపై ఒక అంగీకారానికి రావాలి, దీనికి సంబంధించి కూడా ఒక 6 ప్రధాన అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తున్నది. ఈ 6 అంశాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్లే పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతున్నది. జెలెన్స్కీతో సమావేశానికి ముందు ట్రంప్ చేసిన ట్వీట్ను మనం లోతుగా పరిశీలించిన, ట్రంప్తో సమావేశం సందర్భంగా జెలెన్స్కీ కేవలం ఉక్రెయిన్ భద్రత గురించే మాట్లాడిన విషయాన్ని గమనించిన, రష్యా ఉక్రెయిన్ దేశాధ్యక్షుల మధ్య ముఖాముఖి సమావేశానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన మనకు జరగబోయే పరిణామాలపై ఫుల్ క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా 6 ప్రధాన అంశాలతో
డీల్ కుదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది చాలా ఇంపార్టెంట్ది, ఉక్రెయిన్ భూభాగం రష్యాలోనే ఉంటుంది. అంటే 2014 నుంచి 2022 వరకు ఉక్రెయిన్కు చెందిన దాదాపు 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకున్నది. అంటే ఈ భూమిని మళ్ళీ ఉక్రెయిన్కు ఇవ్వడం కుదరదు అని రష్యా చాలాసార్లు స్పష్టంగా చెప్పింది. భూమిని తిరిగి ఇచ్చే విషయంలో చర్చలు కనుక సాగితే ఇక మేము చర్చల్లో కూడా పాల్గొనమని పుతిన్ గతంలో చాలా సందర్భాలు చెప్పారు. అయితే ట్రంప్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో కూడా ఈ భూమి బదలాయింపుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ట్వీట్ ద్వారా మనకు తెలిసిపోతుంది. ట్రంప్ ఆ ట్వీట్లో ఏం చెప్పారంటే, రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి ఉక్రెయిన్కి ఇవ్వడం కుదరదు అని ట్రంప్ చాలా స్పష్టంగా ఆ ట్వీట్లో చెప్పేశాడు. దీనికి ఇష్టం ఉన్నా లేకున్నా సరే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించినట్లుగానే ఇప్పుడు మనకు పరిస్థితిని బట్టి అర్థమైపోతున్నది. ఇక రెండవ అంశము, నాటోలో ఉక్రెయిన్కు నో ఎంట్రీ. అంటే ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవద్దని రష్యా మొదటి నుంచి పట్టుబడుతోంది. ఇది తమ భద్రతకు ముప్పు అని రష్యా వాదిస్తున్నది. దీనికి ఇప్పుడు అమెరికా నుంచి కూడా హామీ లభించింది. అంటే ట్రంప్ చేసిన ట్వీట్లోనే ఉక్రెయిన్ నాటోలో చేరదు అని స్పష్టంగా పేర్కొనడం కూడా మనం గమనించవచ్చు. అంటే ఇక భవిష్యత్తులో నాటోలో ఉక్రెయిన్ చేరదు అనే ఒక అంశం కూడా ఈ 15 రోజుల్లో జరిగే డీల్లో చాలా స్పష్టంగా రాసుకోనున్నట్లు మనకు అర్థమైపోతుంది. ఇక మూడవ పాయింట్, ఉక్రెయిన్కు అమెరికా భద్రత కల్పించడం. వాస్తవంగా అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్కు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నది. అయితే ఇప్పుడు అఫీషియల్గానే అమెరికా ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇస్తుంది. అంటే నాటోలో చేరడం సాధ్యం కాకపోతే కనీసం తమ దేశ భద్రతకు అమెరికా హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ మొదటి నుంచి కోరుతున్నది. దానికి పుతిన్ కూడా ఇప్పుడు అభ్యంతరం పెట్టడం లేదు. దీంతో భారత కరెన్సీలో చెప్పాలంటే 8 లక్షల కోట్ల విలువైన అమెరికా దేశం ఆయుధాలను 8 లక్షల కోట్ల విలువైన ఆయుధాలను అమెరికా దేశం ఉక్రెయిన్కి ఇస్తుంది. ఈ డబ్బులను యూరోపియన్ యూనియన్ సమకూరుస్తుంది. భవిష్యత్తులో కూడా ఉక్రెయిన్ భద్రతకు అమెరికా అండగా ఉంటుంది. ఇది కూడా డీల్లో రాసుకునే అవకాశం ఉంది. ఇక నాలుగో అంశం కాల్పుల విరమణకు సంబంధించింది. అదేంటంటే జటిలమైన సమస్యలకు పరిష్కారం దొరికిన పక్షంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. కాల్పుల విరమణ ఒప్పందానికి కావలసిన మార్గదర్శకాలను కూడా తయారు చేయడం ప్రారంభమైందని చెప్తున్నారు. ఇక ఐదవ అంశం రష్యాపై ఆంక్షలు ఎత్తివేయడం. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నందుకు ప్రతీకారంగా అమెరికా దేశం రష్యాపై అనేక ఆంక్షలు విధించింది. రష్యాతో ఏ దేశం కూడా వ్యాపారం చేయవద్దని హెచ్చరించింది. రష్యా విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నాటో దేశాలు నిషేధం విధించాయి. ఇంకా చాలా ఉన్నాయి. రష్యా అధ్యక్షుడిని ఎవరు కూడా తమ దేశానికి పిలవవద్దని అమెరికా అల్టిమేటం ఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇక ఆగిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి రష్యాపై విధించిన అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడం కూడా చాలా ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆరవ అంశం పెంచిన సుంకాలను రద్దు చేయడం. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలపైన అమెరికా సుంకాలు పెంచింది. అందులో భారతదేశానికి సంబంధించిన అంశం కూడా ఉంది. భారతదేశం రష్యా దగ్గర ఆయిల్ కొంటుందని భారత్పై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు రష్యాతోనే అంటే అమెరికాకు మైత్రి కుదురుతున్నది కాబట్టి భారత్పై కూడా ఆంక్షలు తొలగిపోయే అవకాశం ఉంది. ఇది భారత ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. రష్యాతో మళ్ళీ మైత్రి కుదిరి యుద్ధం ఆగిపోయి కాల్పుల విరమణ జరిగి ఆంక్షలు ఎత్తిపోతే అది భారత్ కూడా వర్తిస్తుంది. భారత్పై విధించిన 50% సుంకాల పెంపు అనే నిర్ణయం కూడా ఆగిపోతుంది. కేవలం భారత్ విషయంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాలపై విధించిన ఆంక్షలను కూడా అమెరికా పునఃసమీక్షించబోతున్నది. అంటే కేవలం ఈ యుద్ధము రష్యాతో సంబంధాలే కాకుండా ఈ పెంచిన సుంకాలపై స్వదేశంలో కూడా ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి వస్తుంది. తమ దేశ వ్యాపార వాణిజ్యాలు దెబ్బతింటాయని లోకల్ మార్కెట్ కూడా చాలా ఆందోళనగా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ ఆంక్షలు అంటే సుంకాలు రద్దయ్యే అవకాశం ఉంది. ఇది భారత్కు బాగా ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే అమెరికాతో డి అంటే డి అనే వాతావరణం బయటకి కనిపించినప్పటికీ సుంకాల వల్ల భారత వ్యాపార రంగం బాగా దెబ్బతినే అవకాశం ఉంది. భారత వస్తువులు అత్యధికంగా ఎగుమతి అయ్యేది అమెరికాకే. సుంకాల భారం లేకుంటే ఆ ఎగుమతులకు ఇకపై ఢోకా ఉండదు. కాబట్టి వ్యాపారం గతంలో ఎట్లా జరిగిందో అట్నే జరుగుతుంది. మొత్తంగా రష్యా ఉక్రెయిన్ వార్కు తెరపడే అవకాశాలు, సుంకాలు తొలగిపోయే అంశాలు, కాల్పుల విరమణ జరిగే అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ రాబోయే 15 రోజులు
మొత్తం ప్రపంచం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూసే రోజులు మాత్రం ఉన్నాయి. ఇప్పటివరకు ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు జరుగుతున్న వరుస పరిణామాలను గమనిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.